చెప్పాను కదా మా అబ్బాయి నాకేదో సర్ప్రైజ్ అనేసి. మా అబ్బాయి అయితే ఇంకా రాండి మమ్మీ అంటున్నాడు. కింద ఉందంట సర్ప్రైజ్, ఏదో నాకు తెలియదు. అయితే ఇంకా కిందకి వెళ్ళి చూద్దాం, నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. మా అబ్బాయికి ఇచ్చే సర్ప్రైజ్ కూడా నేను కిందనే చెప్తాను మీకు. పదండి, మనకి లేట్ చేయను. ఎందుకంటే మా అబ్బాయి పిలుస్తూనే ఉన్నాడు పాపం వచ్చినప్పటి నుండి, మమ్మీ మీకు సర్ప్రైజ్ అనేసి. నేను ఇంకా ఏ సర్ప్రైజో నాకు తెలియదు. అయితే ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్ళి చూద్దాం పదండి. మీతో పాటు నేను ఉత్సాహంగా ఉన్నాను. మా అబ్బాయికి సర్ప్రైజ్ నేనేమి ఇస్తున్నానో అక్కడే చెప్తాను. మా అబ్బాయి ఏం ఇస్తున్నాడో అది చూసి నేను కూడా మీకు చెప్తాను. సరేనా? పదండి వెళ్దాము. పదండి అయితే వెళ్దాము. ఇప్పుడు నేను డోర్ లాక్ అయితే వేస్తున్నాను. ఈ మా ఇంటి ముందు గుమ్మము లైన్ ఇలా ఉంటుంది. లైన్ ఇల్లు కూడా డిస్టెన్స్ అంటే ఇంకా కొంచెం దూరంగా అలా ఉంటాయి. ఇంకా బయట లైట్లు వేయలేదు వాళ్ళు. బయట వాచ్మెన్ లైట్లు తర్వాత వేస్తాను టైం చూసుకొని. ఇప్పుడు నేనైతే బయలుదేరుతున్నాను. సర్ప్రైజ్ ఏదో చూపిస్తాను నేను ఇంకా. ఇదే అపార్ట్మెంట్లోనేనండి మా ఒక హౌస్ అనేది ఉంది. ఇందులో 50 హౌస్లు ఉన్నాయి. అయితే అందులో ఒక ఇల్లు మంది. ఇందులో వరకు 50 బిల్డింగ్లకు మొత్తానికి మా ఆయనే టైల్స్ వర్క్ అయితే చేశారు. చూస్తున్నారు కదా, మనకు 2 రూట్స్ ఉన్నాయి. ఇక్కడొకటి ఉంది, అక్కడొకటి ఉంది. చూస్తున్నారు కదా. ఇప్పుడు సర్ప్రైజ్ అని చెప్పాను కదా, మా అబ్బాయి నా కోసం ఏం తెచ్చాడు, ఏంటి సర్ప్రైజ్ అని చెప్పాను కదా, ఇప్పుడే చూపిస్తాను. లేట్ అయితే చెయ్యను. కాకపోతే ఇంకా నేను ఇంట్లో నుండి బయటకు వచ్చాను. ఓకే, రెడీ. సర్ప్రైజ్ అన్నాను చూడండి. నేను సంతోషం పట్టలేకపోతున్నాను. అదే సర్ప్రైజ్ అండి. చూస్తున్నారు కదా, మా అబ్బాయి నా కోసం తెచ్చిన గిఫ్ట్. చూస్తున్నారు కదా, మా అబ్బాయే తోలుతున్నాడు. డ్రైవింగ్ చేస్తుండేది అక్కడ మా అబ్బాయి. చూస్తున్నారా, అంత క్లియర్గా కలినాడు కదా, అర్థం ఉంది. ఓకేనండి, మా అబ్బాయి నా కోసం ఇచ్చే గిఫ్ట్ ఇది. చూస్తున్నారు కదా. అబ్బా, మా అబ్బాయి అయితే ఇంకా స్టార్ట్ చేశాడు. ఏసీ కూడా ఆన్ చేశాడండి. తోలుతున్నాడు కదా మా అబ్బాయి. చూస్తున్నారు కదా, డ్రైవింగ్ ఎలా నేర్చుకున్నాడో కూడా అసలు నాకు తెలియదు. ఇప్పుడు అన్నాడు, మమ్మీ రాండి ముందుకు, ఎందుకు వెనుక అన్నాడు. నేను అన్నాను, నువ్వు డ్రైవరు, ఇప్పుడు నేను ఓనర్ని రా అని చెప్పాను. నవ్వాడు చిరునవ్వు. ఇంకా ఏమనలేదు. ఇప్పుడైతే మనం ఎక్కడికి వెళ్తున్నాము, మనం ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే ఇంకా అక్కడ మాట్లాడదాము. ఎక్కడికి వెళ్తున్నామో ఆ ప్లేస్ దగ్గర అయితే ఇంకా మాట్లాడుకుంటున్నాము. మనం ఒకటి గోడం అనేది కట్టాము, షాపు. ఆ షాప్ దగ్గరికి వెళ్తున్నాము. అంటే గోడం అంటే ఇంకా మనము టైల్స్ షాప్ పెడదాం అనుకున్నాం కదా, అక్కడికైతే వెళ్తున్నాము. షాప్ అంటే ఇంటి షాప్ కాదు, అది గోడము మనం ఓన్దే. అక్కడికే బయలుదేరుతున్నాము. అక్కడికి వెళ్దాం. అయితే ఇంకా అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందామా? ఓకేనా? చాలా జాగ్రత్తగా, చాలా నీట్గా అయితే వెళ్తున్నాడు. ఇక్కడ ఒక అపార్ట్మెంట్ ఉంది చూడండి, చాలా చక్కగా ఉంది. ఇక్కడే నేను మాకు మంగళవారం రోజు మార్కెట్ అనేది పెడతారు. రోడ్లు కూడా ఎంత నీట్గా కనిపిస్తున్నాయో చూస్తున్నారు కదా. చాలా పెద్ద రోడ్లు నీట్గా ఉన్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత చూసి మాట్లాడదాము. ఎందుకంటే మనం కెమెరా పట్టుకున్నాం కానీ అప్ అండ్ డౌన్ అవుతుంది కెమెరా. ఓకే, బాయ్ బాయ్. అయిపోయిందండి, మనము చాలా దగ్గరలోనే ఉన్నాము. మనం ఎక్కడికి వెళ్తున్నాము అనేది చాలా దగ్గరలో ఉన్నాము. మీకు ట్రాఫిక్ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ ట్రాఫిక్ చూడండి ఎలా ఉందో. చాలా ఫ్రీగా ఉంది కదా. మామూలుగా అయితే ఈ టైంలో ఫ్రీగా ఉండదు ఈ రూటు. చాలా బాగా రష్. అయినా కానీ సరే ఏదో మా అదృష్టం అనుకుంటున్నాను నేనైతే. ఈరోజు చాలా ఖాళీగా ఉంది, చాలా బాగుంది అసలు. చూస్తున్నారు కదా, సిటీ కూడా చాలా బాగుంది కదా. ఇది అప్ అండ్ డౌన్ ఎందుకు అవుతుందంటే ఇంకా అక్కడక్కడ మనకు రోడ్లు ఫాస్ట్గా వెళ్ళేసి జనాలకు ఇబ్బంది అయిపోతారు. అందుకనేసి సెంటర్ పార్ట్ అనేది అక్కడక్కడ ఎత్తి వేసింటారు కదా, అప్పుడు అప్ అండ్ డౌన్ అనేది మన కెమెరా అనేది అవుతుంది. మొత్తానికి సీట్లు అయితే ఇంకా ఇలాగ ఇచ్చారు ఈ కారులో. చూస్తున్నారు కదా.
నాకు ఇంట్లో గుర్తుపెట్టుకొని తీసుకొని వచ్చాడు. వాడికి ఎప్పుడుండో అంటే డాడీకి మమ్మీకి కార్లు తిప్పాలి, ఓన్ కార్ కొనాలి అన్న ఒక కోరిక నెరవేర్చాడు. చూస్తున్నారు కదా. ఇప్పుడైతే ఇంకా మనం ఎక్కడికి వచ్చాము, మనం గోడం కట్టాము కదా, ఆ గోడం దగ్గరికి అయితే వచ్చాము. ఇది మా గోడమే, పక్క ఇండ్లు మాత్రం మా అన్యాలది అనేసి ఇంతకుముందు బ్లాక్ తీసి పెట్టాను. వెళ్దాం రాండి. అయితే ఈ ఏరియా చాలా ప్రశాంతంగా ఉంటుంది అండి. చుట్టుపక్కల ప్రాంతం కొండలు చాలా బాగుంటాయి. నా ఎదురు ఒక కొండ కూడా కనిపిస్తుంది, పచ్చడి కొండ, చాలా బాగుంది చూడండి. దాన్ని నా వెనకనే మీరు అలాగే రాండి, చూద్దాం. ఇది కూడా మా గోడం అన్నాను కదా, మా గోడం అనమాట. ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటే కనుక మనం అంటే వస్తువు పెట్టుకునికే అనుకున్నాం. టైల్స్ అనేసి పార్కింగ్ టైల్స్ కానీ అనుకున్నాము. ఇంకా ఓపెన్ అయితే చేయలేదు. అంటే ఇంకా జస్ట్ మనమనే కట్టాము. ఇంకా కొద్దిగా వర్క్ ఉందన్నమాట, బ్యాలెన్స్ వర్క్. అందుకనేసి ఆగాము. చూద్దాం ఎంత పని ఉందో. నేను లాక్ అయితే తీసుకొని రాలేదు. లాక్ వేసారో లేదో తెలియదు. సెట్ ఖాళీ ప్లేస్ అయితే కనుక వైట్ ఉంది కదా, అదే మా అన్నయ్య వాళ్ళ ఇల్లు అంతవరకు అనమాట. మా గోడ ఉంది కదా, ఈ గోడ వరకు మా బావగారిది, మా అన్నయ్య ఇంకొక అన్నయ్యది ఇల్లు, నలుగురు కలిసి ఈ ప్లేస్ తీసుకున్నారు అప్పట్లో. చూస్తున్నారు కదా, చాలా ప్రశాంతంగా ఉంది. అంటే రెంట్ గోడలు తీసుకోవాలి. రెంట్ కన్నా కానీ 30 నుండి మనకు 20 నుండి 30 వేల వరకు ఉన్నాయి ఈ బడ్జెట్. అంత బడ్జెట్ ఎందుకులే, మనకు ఖాళీగానే ఉంది ప్లేసు. మనకు సేఫ్టీ గూడ్గా బాగుంటుంది కదా. మన ఇల్లు అంటే మన సొంతం అయితే మనకు చదవలేదు, అందుకనైతే మన సొంతంగా అయితే బాగుంటుంది అనేసి ఈ దగ్గరగా షట్టర్ మననే ఏం చేయాలి షట్టరు. ఇంకా నేను ఈ వ్యక్తి చూపించాలంటే చాలా లోపలికి ఇంకా భయంకరంగా ఉంటుంది. చాలా గోడం అంటే చాలా ఇదిగా ఉంటుంది పెద్దగా. చూస్తున్నారు కదా, నేను ఎత్తగలుగుతానో లేదో నాకు కూడా తెలియదు. నాకు రాదు ఇది ఎక్కడి నుంచి కూడా అసలు నాకు తెలియని కూడా తెలియదు. ఇదే మా గోడం. ఇప్పుడు ఇంకా పక్కన మా అన్నయ్య వాళ్ళు ఉన్నారు కదా, చెప్పాను కదా, వాళ్ళ ఇంటికి కూడా వెళ్తున్నాను. వాళ్ళకి సర్ప్రైజ్ అనమాట. నేను వెళ్తున్నానని వాళ్ళకి తెలియదు, వచ్చాను అనేసి వెళ్తున్నాను. ఇప్పుడు అన్నయ్య ఉన్నారో పని మీద వెళ్ళారో తెలియదు. వదిన అయితే ఇంట్లో ఉంటుంది. వాళ్ళు ఇంట్లో రెంట్కి ఉండేసి కట్టుకున్నారు. వాళ్ళు కట్టుకున్న తర్వాత మాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది. మేము కూడా గోడం కట్టుకుంటే చాలా బాగుంటుంది. అక్కడి నుంచి ఇక్కడ వరకు చాలా పెద్దగా గోడం అయితే ఉండాలి. మాకైతే ఇప్పుడు నేను మాట్లాడిన రూటు, ఈ రూటు 2 దారులు అయితే మనకు వచ్చాయి మన గోడానికి. వాళ్ళు అయితే ఇంకా 5th ఫ్లోర్లో ఉన్నారు, 3rd ఫ్లోర్లో ఉన్నారు. మా అన్ని పెద్ద ఇల్లు కట్టేశాడు. ఏదో పెద్ద రాయి పెట్టేశారు ముందు. ఇదే మా అన్నయ్య వాళ్ళ ఇల్లు, చాలా బాగుంటుంది. ఇంట్లోకి కూడా వెళ్దాము, చాలా చక్కగా ఉంటుంది, చాలా బాగుంటుంది. చీకటి అయితే అయిపోయింది. కిందికి వెళ్ళేలోపు మా అన్నయ్య వాళ్ళ వైఫ్ కూర్చోబెట్టేసి ఇంకా కొద్దిగా మాట్లాడేలోపు కొద్దిగా మనకి చీకటి అనేది అయిపోయింది అనమాట. ఎంత బాగుందంటే డాబా పైన చాలా చల్లగా, డాబా చూడండి ఎంత బాగుందో, నీట్గా చాలా బాగుంది కదా. ఇంకా కూర్చునిగా ఏదన్నా కానీ సరే బల్ల లాంటిది రెడీ చేస్తే మా అన్నయ్య బాగుంటుంది. కూర్చునిగా ప్రశాంతంగా ఉంది చూడండి. మొత్తం కొండలు, మంచి స్వచ్ఛంగా గాలి, ఏసీ గాలి కన్నా ఈ గాలి మనకు చాలా హెల్దీ. ఎందుకంటే పైనుండి కింద నుండి పైకి వచ్చేలోపు ఆయాసం వచ్చేస్తుంది. పక్కన కొండ చూడండి ఒకసారి, కారు మాత్రం అక్కడే ఉంది. పక్కన పోతా బేటా. చూస్తున్నారు కదా కొండ. ఇంకా సాయంత్రం అయితే అంటే మనం ఇంకా కొద్దిగా వెళ్తున్నప్పుడు ఎక్కితే బాగుండు. ఇంకా నేను కింది నుండి 3 ఫ్లోర్లు ఎక్కేలోపు ఇంక వాళ్ళు లిఫ్ట్ అయితే రెడీ చేయలేదు. లిఫ్ట్ రెడీ చేసేలోపు టైం పడుతుంది అనేసి కొద్దిగా వాళ్ళు లిఫ్ట్ పెట్టలేదు. మెట్లు ఎక్కి వచ్చేలోపు నాకు కొద్దిగా ఆయాసం వచ్చినట్టుగా అయిపోయింది. మాట్లాడడానికి కూడా నాకు శక్తి లేదు. అందుకనేసి నేను కొద్దిసేపు రెస్ట్ అయితే తీసుకున్నాను. మా అన్నయ్య వాళ్ళ వైఫ్తో కూర్చొని మాట్లాడుతూ అలాగా కొద్దిసేపు ఉంటే కనుక తను కొద్దిగా స్వీట్ ఇచ్చారు, మంచినీళ్ళు ఇచ్చారు, కూల్ వాటర్ కొద్దిగా తాగండి, బాగా
బయట నుండి వచ్చారనేసి తాగేసి కొద్దిగా ప్రశాంతంగా కూర్చొని మళ్ళీ అప్పుడు డాబా ఎక్కేసి బ్లాక్ అయితే ఇలా పెట్టాను ఆల్రెడీగా, అది చూడండి. ఇదండి ఈరోజు బ్లాక్. అక్కడ నుండి సుజాత నగర్ నుండి ఇక్కడ వరకు వచ్చాము కదా మనము, ఈ సిటీ అంతా చూపించుకుంటా. ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే డెఫినెట్గా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అసలు మర్చిపోకండి.